నమస్తే న్యూస్ కు స్వాగతం. జగంపేట గోకవరం రోడ్డులో ఉన్న కాపు కళ్యాణ మండపంలో జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత టెట్ డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, జగంపేట ప్రతిపాడు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వర్పుల సత్యప్రభ విచ్చేశారు. కాకినాడ జిల్లా జగంపేట స్థానిక గోకవరం రోడ్డులో ఉన్న కాపు కళ్యాణ మండపంలో జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత టెట్ డిఎస్సి కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ షాగిల్ టెట్ డిఎస్సి బుక్స్ విద్యార్థులకు పంపిణీ చేశారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఇక ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరపుల సత్యప్రభ, పిఠాపురం జగంపేట జనసేన ఇన్ఛార్జీలు మరెడ్డి శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రమేష్, జగంపేట నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల వర్మ. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సేవాభావంతో మంచి కార్యక్రమం చేస్తున్నారని, మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని మంచి ప్రయోజకులుగా రాణించాలన్నారు. ఇక తన తండ్రి నెహ్రూ ఆలోచన కార్యరూపం దాల్చి ఈ రోజు ఉచిత కోచింగ్ తో పాటు భోజన వసతి కూడా కల్పించామని జ్యోతుల నవీన్ అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సర్పంచ్ బత్సల నాగరత్నం, అధిక సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చేసిన స్టూడెంట్స్కి అండ్ ఆల్ కొలీగ్స్ ఫ్రమ్ మీడియా అండ్ ఆఫీసర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ టీచర్స్ ఫ్యామిలీ. సో ఇంటికి వెళ్ళినా కూడా లాస్ట్ వాళ్ళ పేపర్ తీసుకోవడం లేకపోతే ఏదో లెసన్ ప్లాన్స్ ఇదే ఉంటుంది కదా. సో ఇట్ లుక్స్ లైక్ అంటే ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఫర్ మీ, అంటే టీచర్స్ అంటే స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఇంటికి రావడం ఇలానే జరుగుతుంది. సో అలాంటిది అలాంటి వెరీ వెరీ నోబుల్ ప్రొఫెషన్లో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్న స్టూడెంట్స్ని ఇంత మంచి సందర్భంలో ఈ జిల్లాలో ఇలా అటెండ్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ అంటే మోరల్లెస్ నాతో మేబీ 5-6 years యంగర్ ఉంటారు ఇక్కడ. సో ఆ ఏజ్ గ్రూప్ కాబట్టి ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. అదే ప్రతి ఎగ్జామ్లో లాస్ట్ వీక్ ఉన్న కాంపిటీషన్ గురించి నాతో మీకే బాగా సార్. మేబీ 5-6 years ఓల్డర్ టు యూ. సో నేను రాసిన ఎగ్జామ్స్ ఇప్పుడు రాసిన ఎగ్జామ్స్ కూడా తేడా ఉంటుంది. సో ఐ ఓన్లీ వన్ సజెషన్ దట్ ఐ ఒకదానినే ఫోకస్ చేస్తూ మిగతా పిల్లలు ఆపేసి తర్వాత 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత దేనికి మనం మార్కెట్లో ఉపయోగపడని స్టేజ్ తీసుకెళ్ళిపోతారు క్లాస్. ఏమైనా 5-6 సార్లు ట్రై చేస్తాము, గ్రూప్ 1 అంటారు, గ్రూప్ 2 అంటారు, గ్రూప్ 4 అంటారు. రాకపోయేసరికి ఒక 5-6 అయిన తర్వాత ఏ ఉద్యోగం ప్రైవేట్ సెక్టర్లో హైదరాబాద్ బెంగళూరు వెళ్దామన్నప్పుడు కూడా మనకు ఆ గ్యాప్ వల్ల ఇంక మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు చాలా. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకొని let us try best attempt ఇవ్వాలి ఫస్ట్ అటెంప్ట్, కాకపోతే రెండోసారి. బట్ ఆఫ్టర్ ప్లీజ్ మూవ్ ఆన్. వేరే ఏదో చేసుకోవడం లైఫ్ సెట్ అవ్వాలి. బట్ ఇదే ఇన్ఫాక్ట్ యూపీఎస్ అంటే సివిల్ సర్వీస్ రాసేటప్పుడు నా బ్యాక్ ఇప్పటికీ మనం ఇంకా ట్రై చేస్తుంది. యూ అండర్స్టాండ్ అంటే ఆల్మోస్ట్ 10 years నుంచి అన్నీ ఆపేసుకోవాలి లైఫ్లో ఎగ్జామ్ కోసం. సో సెట్ అవుతలేదు తర్వాత. బట్ 10 years is a very very crucial time for anyone. మన జనరేషన్లో ఉన్న మార్కెట్లో 10 years మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయామంటే మళ్ళీ నిద్రపోవడానికి ఇంకో 10-15 years కష్టపడాలి. సో ప్రైమ్ టైమ్ ఆఫ్ లైఫ్ ఈ ఉద్యోగం ఎదుర్కోవడంలో అయిపోతుంది. సో యాజ్ అ వెల్ విషర్, యాజ్ అ ఎల్డర్ బ్రదర్ ఫర్ యూ, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ గివ్ ఫస్ట్ అటెంప్ట్, బెస్ట్ అటెంప్ట్ ఆల్వేస్. ఫస్ట్ అటెంప్ట్ ఇస్ ద బెస్ట్ అటెంప్ట్. లేదు సెకండ్ అటెంప్ట్, అప్పుడు దాకా మూవ్ ఆన్. ఇది ఓకే అందరూ అన్ని ఎగ్జామ్స్ సెట్ అవ్వదు. నాకు ఎంసెట్ కంప్లీట్ కాదు. సో నేను ఎంసెట్ సెట్ అవ్వదు, యూపీఎస్సీ పని రాస్తాను. సో సెట్ అయ్యాను. సో అలా అందరూ అన్ని ఎగ్జామ్స్ సెట్ అవ్వదు. సో ఈ ఎగ్జామ్ మనం సెట్ అవ్వకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ లెట్స్ మూవ్ ఆన్. ఇంకొక దాంట్లో ఏదైనా సెట్ అవ్వాలి. సో దయచేసి ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే నెల 1వ తారీఖు నుంచి కేవలం జగ్గంపేట నియోజకవర్గానికి పరిమితమైంది. జగ్గంపేట నియోజకవర్గంలో ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకున్నా సరే 20,000 రూపాయల ఆర్థిక సహాయం ఈ ఫౌండేషన్ ద్వారా చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా దాన్ని కూడా అమలు చేస్తాం సార్. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా తోడ్పాటు కావాలి సార్. అలాగే జ్యోతుల నెహ్రూ గారి గురించి చెప్పుకోవాలి. ఈ ఫౌండేషన్ పెట్టక
ముందు చాలా మంది విద్యార్థులకి ఆర్థిక సహాయంతో పాటు కాలేజీల్లో ఫీజులతో పాటు ఉచిత చదువుకునే సీట్లు కూడా ఇప్పించిన వ్యక్తి జ్యోతుల నెహ్రూ గారు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఈరోజు 1000 ఇచ్చినా 1,00,000 ఇచ్చినా రూపాయల రూపంలో ఇస్తే ఆ రోజుతో అయిపోతుంది. కానీ ఒక విద్యను కల్పించామంటే ఆ విద్య ద్వారా ఆ కుటుంబానికి ఒక ఆధారం కల్పించినట్టు అవుతుంది. ఆ పరిసర ఏదైనా ఉద్యోగం చేస్తే ఆ కుటుంబానికి ఎలా వేళ కూడా చేదోడు వాదైనా ఉంటుంది. కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి జ్యోతుల నెహ్రూ గారు చెప్పక సోదరులారా. దానికి మనందరి సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా అందించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రోజు మీ అందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు అంటే ఇది మామూలు విషయం కాదు. ఆయన ఆలోచన నుంచి పుట్టిన విషయం అయింది. ఈ రోజు మెగా డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన తర్వాత ఓన్లీ జగ్గంపేట నియోజకవర్గంలోని 475 మంది ఈ రోజుకి ఎన్రోల్ చేసుకుని మీరు ట్రైనింగ్ పొందుతున్నారంటే ప్రమాదమే మీకు 30-40 లక్షల రూపాయలు వ్యయంతో కూడుకున్న పని. దాన్ని మీరు బయట ఎక్కడైనా సరే ఏ కోచింగ్ సెంటర్ అయినా సరే 20,000 నుంచి 30,000, 40,000 రూపాయలు ఖర్చు పెడితే కానీ మీకు ఈ అవకాశం దక్కని పరిస్థితి. దాన్ని అంతని కూడా ఉచితంగా మీకు ఇస్తున్నారు అంటే ఈ జగ్గంపేట నియోజకవర్గంలో మెగా డిఎస్సిలో హెచ్చు భాగం జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఉండి తీరాలనే ఒక సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మీ ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 నెలలు కూడా భక్తి శ్రద్ధతో చదువుకుని మా గౌరవాన్ని కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.